బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బీజేపీకి అంత విషం ఎందుకని బీఎస్పీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ప్రశ్నించారు. అంబేద్కర్ గారిని అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. మోడీకి అంబేద్కర్ పట్ల రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య, జిల్లా ఇన్ఛార్జి వెంకటేష్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్, నారాయణపేట అసెంబ్లీ అధ్యక్షులు ఎర్ర హనుమంతు, మక్తల్ అసెంబ్లీ ఇన్ఛార్జి పాలెం వెంకటయ్య, అధ్యక్షులు గువ్వల తిరుపతి, బీఎస్పీ నాయకులు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడడం సమరసం కాదు. ఆ వాటిని తీసుకొని ఆయనని ఎప్పుడే క్షమాపణ చెప్పాలి. మా 10 దళిత సోదరులకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక ముఖ్యమైన పదవిలో ఉండి కూడా ఆ విధంగా విడ్డూర్యంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదని, ఆయన ఒక పదవి ఉందంటే ఆయన పెట్టినటువంటి శిక్షనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి శిక్షనే ఆయన పదవిలో ఉన్నాడు. ఆ పదవి అనుగుణంగా తీసుకొని ఒక పార్లమెంట్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన మంత్రిగా మా పనిలో ఉండి కూడా విధంగా మాట్లాడుతున్నారంటే ఎంత అహంకారము బీజేపీ పార్టీ మాదే ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరి నారాయణపేట జిల్లా కేంద్రంలో మరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశం ఏంటంటే మరి పార్లమెంటు సాక్షిగా పేదావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మంత్రివర్గం నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మా జాతీయ అధ్యక్షురాలు మరి మాయావతి గారి పిలుపు మేరకు ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి బహుజన సమాజమా మరి బహుజన ప్రజలారా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మరి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒకే తానులో 2 ముక్కలు. మిత్రులారా, బహుజనులారా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది, అంతకంటే సిగ్గు లేకుండా బీజేపీ మాట్లాడుతున్నది. అంటే 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రికి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల. మరి ఆ రోజు బీసీల హక్కుల కోసం, మహిళా రిజర్వేషన్ల కోసం, మహిళల ఓటు హక్కు కోసం త్యాగం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి రాజ్యాంగ పరిషత్కు కూడా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం రాయాలంటే మరి ఎవరు దొరకపోతే అంబేద్కర్ని రాజ్యాంగ పరిషత్కు ఎన్నిక కాకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈరోజు మొట్టమొదటి ద్రోహి, బహుజనుల ద్రోహి, బీసీల ద్రోహి, ఎస్సీల ద్రోహి కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు ఓట్ల రాజకీయ కోసం నీలి జెండాలు పట్టుకొని అంబేద్కర్ని ఎత్తుకొని మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. ఇది పూర్తిగా బహుజన ప్రజల్ని తప్పుదో పట్టించడమే. ఈ సమాజాన్ని మొత్తం కూడా ఓట్ల రాజకీయం చేస్తున్నది. మరి అదేవిధంగా బీజేపీ మొట్టమొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీ, రెండో ద్రోహి మరి బీజేపీ పార్టీ. మరి మనువాద సిద్ధాంతాలు కలిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా నిలుస్తున్న పార్టీ. మరి ఈరోజు అమిత్ షా గారు మీరు గుర్తుపెట్టుకోలే, ఆయన భిక్ష వల్లనే నువ్వు కేంద్ర హోంమంత్రి అయినావు. ఆయన భిక్ష వల్లనే ఈరోజు బీజేపీ పార్టీ 3వ పరిపాలిస్తున్నది. అంటే నీకు నిజంగా సిగ్గు లేదా? మరి పార్లమెంట్కి ఎట్లా ఎన్నికైనావు? మరి ఎవరు ఓట్లు వేస్తే ఎన్నికైనావు? ఏ ఓటు హక్కుతోటి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతోనే కదా నువ్వు ఈరోజు పార్లమెంట్కి పోయినావు. మరి నీకు కళ్ళు నెత్తికెక్కినవా? మరి ఈరోజు బీజేపీ వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు అమిత్ షా వ్యాఖ్యలను. మీకు సిగ్గున్నదాయా? రాజ్యాంగం లేకుంటే మీరు ఎక్కడ? ఈరోజు మోడీ ఎక్కడ? ఛాయ్ అమ్మే వ్యక్తిని కూడా ప్రధానమంత్రి చేసిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి నరేంద్ర మోడీ గారికి తెలియదా? మరి ఈరోజు నీ క్యాబినెట్ సహచరుడు, నీ క్యాబినెట్ లో ఉండే ఒక హోంమంత్రి మరి ఈరోజు రాజ్యాంగం మీద, అంటే మీరు రాజ్యాంగం మీద దాడి చేయడం కొత్తది కాదు. ఇంతకుముందు రాజ్యాంగం మీద చేసిండ్రు, ఇప్పుడు బాబాసాహెబ్ మీద చేస్తున్నారు. అంటే మీకు రాజ్యాంగం మీద ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఈ బీజేపీ ఎంతసేపు ఉన్నా రాజ్యాంగాన్ని మార్చలేరు, బాబాసాహెబ్ని లేకుండా చేయాలనుకుంటున్నారు. కానీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మీ పప్పులు ఉడకనియదు. మా మాయావతి గారు, మా జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు ఆదేశానుసారం ఈరోజు దేశవ్యాప్తంగా మా సత్తా చూపిస్తా ఉన్నాం. మరి రాబోయే రోజులలో ఈ బీజేపీని దేశ ప్రజలారా, ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీసీల ద్రోహులు, బహుజనుల ద్రోహులు, ఎస్సీల ద్రోహులు, ఎస్టీల ద్రోహులు, మైనార్టీల ద్రోహులు వీళ్ళు అంబేద్కర్ని ఎత్తుకోవడం అంటే నిజంగా చాలా సిగ్గు. మరి చివరిగా ఒక్కటే మాట, కేంద్ర మరి ఈరోజు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నీ సహచర మంత్రి అంబేద్కర్ మీద పార్లమెంటు సాక్షిగా మాట్లాడితే నువ్వు ఏం చేస్తున్నావయ్యా? ఛాయమ్మ వ్యక్తి మరి ప్రధానమంత్రి అయినావు కదా, మరి రాజ్యాంగం మీద నీకు కనీసం గౌరవం ఉండాలి కదా, బాబాసాహెబ్ మీద నీకు గౌరవం ఉండాలి కదా. మరి నీకెక్కడ గౌరవం ఉంది?
మరి కాంగ్రెస్ మీద బీజేపీ మాట్లాడుతుంది, బీజేపీ మీద కాంగ్రెస్ మాట్లాడతారు. అంటే దొంగలు గట్లు పంచుకున్నట్లు వీళ్ళందరూ నాణ్యానికి ఒకే వైపు, ఒక నాణ్యానికి రెండు వైపులా రెండు ముఖాలు. వీళ్ళందరూ ఒకే తానులో ముక్కలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. మరి మిత్రులారా, మరి అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. మరి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి విలువ లేకుండా మీరు చేస్తున్నారు. తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.